రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అస్త్రశస్త్రాలతో ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో జోరు పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటంతో పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటల తూటాలు పేలుతుండటంతో రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలతోనే కరువు వచ్చిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు దోచుకుని దివాలా తీయించారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయగంట మోగించిన కాంగ్రెస్ అదే స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయం సాధించేలా వ్యూహరచన చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ 2 సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రస్తుత అధికారంలో ఉన్న నేపథ్యంలో రెండింటిలోనూ గెలుపు ధీమాతో ప్రజల్లోకి వెళ్తోంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 సీట్లు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి. సంస్థాగతంగా బలంగా ఉండటం, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో హస్తం పార్టీ ప్రచారంలో జోరందుకుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. ఈ నెల 24న నామినేషన్ వేసేందుకు అభ్యర్థి రఘువీర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక భువనగిరిలో ఎన్నికల గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అదే రోజు భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డితో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలను పార్లమెంటు ఎన్నికలకు పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న కరువుతో పాటు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని క్షేత్రస్థాయిలో వివరిస్తూ బీఆర్ఎస్ విమర్శల దాడిని పెంచుతోంది. నల్గొండలో పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఈ నెల 23న, భువనగిరిలో అభ్యర్థి క్యామ మల్లేష్ ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2 లోక్సభ స్థానాల్లోనూ గులాబీ దళపతి కేసీఆర్ చేపట్టనున్న బస్సు యాత్రకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ ఉమ్మడి జిల్లాల్లో పాగా వేయాలని బీజేపీ ఉవ్విర్లూరుతోంది. నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు దీటుగా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తోంది. నల్గొండలో పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైతిరెడ్డి ఈ నెల 22వ తేదీన నామినేషన్ వేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. భువనగిరిలో పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కూడా ఈ నెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. 2 స్థానాల్లో నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. కేంద్రంలో మోడీ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విమర్శల దాడి చేస్తోంది. చౌటుప్పల్లో ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 10 ఏళ్ల మోదీ పాలనను వివరిస్తూ మండలాలు, గ్రామాల వారీగా ముమ్మర ప్రచారం చేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.